బాబు బయోగ్రఫీ ఒకటి తీస్తున్నారంట. అయితే ఇది ఎంత మాత్రం తీస్తారు? అసలు దాని యొక్క కెపాసిటీ ఎంత ఉంటది అని చూస్తే, ఇది ఒక రేంజ్‌లో తీస్తున్నట్టుగా అయితే కనిపియలా. ఎందుకంటే ఇదే యాత్ర పేరు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద తీసిన ఒక సినిమా అనేది మమ్ముట్టి లాంటి పెద్ద స్టార్స్ పెట్టడం అంటేనే ఆయనకి సౌత్ ఇండియాలోనే పెద్ద మార్కెట్ ఉంటది. మమ్ముట్టికి ఎటు నుంచి ఎటు లేదన్నా కానీ ఆ ప్రాజెక్టు కోట్ల రూపాయలు విలువ చేశారు. కానీ ఎవరు తలాతోక లేనోళ్ళు, అనామకులు చంద్రబాబు యొక్క బయోపిక్ తీయడానికి ముందుకు రావడం, అది కూడా ఒక రాజధాని ఫైల్స్, వివేకం ఆ స్థాయిలో తీయడం అనేది ఆయన ప్రతిష్ట. మామూలుగా ఇప్పటికీ ఏ ముఖ్యమంత్రికి, తెలుగు రాష్ట్రాల్లో లేని ముఖ్యమంత్రికి, ఏ ముఖ్యమంత్రికి లేని ఒక ట్రాక్ రికార్డ్ చంద్రబాబు పేరు మీద ఉంది. ఆయన ఇప్పటివరకు అత్యధికంగా సీఎం అయిన ఏకైక వ్యక్తి ఆయనే. ఆయన ట్రాక్ రికార్డ్ని ఎవడు ఏమీ ఇచ్చేలేడు. ఈసారి ఏదన్నా ఆయన ట్రాక్ రికార్డు కానీ దారి తప్పుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దూసుకొని వచ్చేవాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఈ వయసులో 10 ఏళ్ళు కంప్లీట్ చేస్తుంటే, తర్వాత ఇంకో 15 ఏళ్ళు కానీ కంప్లీట్ చేస్తుంటే మొత్తం ఆయన 14 ఏళ్ళని లాగేసేవాడు. కానీ ఇప్పుడు ఈయన ఏమైపోయాడు, 14+5 19. మధ్యలో ఏదన్నా గందరగోళాలు జరిగి, ఏదన్నా ఇబ్బందికరమయ్యి, ఏదైనా ఆయనకి ఏదన్నా ప్రాబ్లం అయ్యి, ఫ్యామిలీలో ఏమన్నా రచ్చ అయ్యి, లేకపోతే ఇండియా కుటుంబంలో ఆయనకి వెళ్ళి, లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఆయనకి ఏదన్నా మంచి ప్రధాన పదవి అవకాశము, ఉప ప్రధాన పదవి ఏమన్నా అవకాశం వస్తే, ఆయన ఏదన్నా ఇండియా కుటుంబంలోకి వెళ్తే అప్పుడు ఆయన ట్రాక్ రికార్డు 14+1, 2 ఏదన్నా 3గా పడింది అనుకోండి, అప్పుడు అది కొద్దిగా దగ్గరలోకి వస్తుంది. కానీ ఇది అల్టిమేట్ 19 ఏళ్ళు ఒక సీఎం అంటే నేషనల్ వైడ్ కాదు, ఓ పెద్ద మోడీ తర్వాత, మోడీ అనేవాడు 15 ఏళ్ళు, అది కూడా లేదనుకుంటా, ఓ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అనేది ఆయన మీద ఉన్న ట్రాక్ రికార్డ్. అత్యధిక సమయము ఇక జ్యోతి బసు, ఆ తర్వాత మోడీ, ఇలాంటి వాళ్ళని బీట్ చేసి ఇంకా ఒకళ్ళిద్దరు కొందరు ఉండుంటారు. ఓ జయలలిత, కరుణానిధి ఇలాంటి వాళ్ళు మనకి ఎదురుపడవచ్చు, మమతా బెనర్జీ ఇలాంటి వాళ్ళు, ఆ తర్వాత కొందరు ఉంటారు కూడా. అయితే ఇప్పుడు లివింగ్ లెజెండ్స్లో మోడీ తర్వాత అత్యధిక రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కావచ్చు. అలాంటి ట్రాక్ రికార్డు చంద్రబాబు నాయుడు పేరు మీద స్థిరంగా బలంగా ఉంది. అంటే ఆయన నేషనల్ వైడ్గా వాల్ స్ట్రీట్ జర్నల్లోనే పేరు పడ్డ ఒకనొక విజనరీ ఉన్న లీడర్ అనేది కదా మామూలుగా చెప్పుకునేది. అలాంటి లీడర్ మీద ఆక్పాక్గాళ్ళు ఆస్పాస్గా ఏదో తూతుంబరగా అంటారు చూడండి, ఇలాంటి మామూలు మాటలు అలాగ తీసేయకూడదు అనేది సబ్జెక్ట్. దానికి ఒక పెయిన్ ఉండాలి, దానికి ఒక లెక్క ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. బయోపిక్ అంటే తీస్తే ఒక రేంజ్ ఎమోషన్ ఉండాలి. సచిన్ టెండూల్కర్ మీద తీశారు, ధోని మీద తీశారు, ఇలాంటి క్రికెటర్లు అందరి మీద తీశారు. ఆ తీసినవి కూడా ఒక మంచి స్టార్ కాస్టింగ్తో, చాలా ధర పలికే వ్యక్తులతో విలువగా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని ఒక పద్ధతిలో తీసిన విధాయకం మనకు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మహానటి అని ఒక సినిమా తీస్తే సావిత్రి మీద అది ఒక రేంజ్లో అతన్ని దర్శకుడిని ఎక్కడో తీసుకుపోయి నిలబెట్టింది. అలాంటి వాళ్ళకి ప్రాజెక్ట్ అప్పగించడము, ఆ తర్వాత కథానాయకుడు సినిమా ఎన్టీఆర్ మీద 2 సార్లు తీస్తే, 2 పాటలు తీస్తే, 2 సార్లు వాటిల్లో బాలకృష్ణ తరహా బిగ్గెస్ట్ స్టారు దానిలో ఉండడము, దానికి చాలా ఫెచ్చింగ్ అయింది. ఈ క్రమంలో ఒక ప్రాజెక్ట్ ఉండాలి. కానీ ఆడెవడో వెంకటరమణ, ఇంకోడెవడో సీతారమణ, ఇంకోడెవడో గోవింద, మాధవ, ముకుంద, మురారి అన్నట్టు ఎవరెవరో పిచ్చి వాళ్ళంతా, ఊరు పేరు లేని అనామకులంతా దాన్ని తీసుకొని సినిమాగా చేసేస్తే, మీకు తెలుసుదో ఏదో ఇదే లోకేష్ అనే వాడి మీద స్కంద అనే సినిమా వచ్చింది. అది మీకు తెలుసు, మీరు గుర్తుపట్టుండరు. లోకేషు, స్టాన్ఫోర్డు, ఆయన వెనకాల అమ్మాయిలు పడ్డము, ఈ విధాయకము ఆయన్ని గుర్తొచ్చే విధంగా. బ్యాక్గ్రౌండ్లో ఏమో శ్రీకాంత్ పాత్ర పోషించిందేమో రాంపోతిని, లోకేష్ పాత్ర పోషించగా శ్రీకాంత్ ఏమో RRR రఘురామకృష్ణరాజు పాత్ర పోషించాడు. ఈ విషయం మీరు చాలామంది గుర్తించినా అది మైండ్లో పెట్టుకున్నారు తప్ప ఎక్కడ మీరు ఎక్స్పోజ్ అయ్యిండ్రు. అంటే ఒక బోయపాటి సీను, ఒక పోతినేని రాము, ఒక రేంజ్లో ఉండింది సినిమా. అంతేందుకు మీకు మళ్ళీ ప్రతినిధి 2 చేశాడు మూర్తి. దానిలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ సినిమా తీసినా దానిలో ప్రధాన పాత్ర ఎవరున్నారు, నారా రోహిత్ ఉండడం. అంటే ఇట్లాగా దానికి ఒక వాల్యూ ఉండాలి. ఎవరో తూతుంబరగాళ్ళు, ఎవరో ఆస్పాస్గాళ్ళు, ఎవరో తెలుగు తక్కువగాళ్ళు, ఎవరో ఊరు పేరు లేని అనామకులు, వాళ్ళందరూ నేను తిట్టడం కాదు, కానీ రేంజ్ కాదు. వాళ్ళు బాగా కూడా తీయచ్చు ఒకసారి.
కొన్ని సినిమాలు సాధారణ ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అని తీయడం వల్లే కదా ఎవడో సాధారణమైన ఊరు పేరు లేని డైరెక్టర్ అతను ఈ సినిమా తీసే వరకు కాశ్మీర్ ఫైల్స్ ఆ తర్వాత ఒక రేంజ్లో ఆయన ఎక్కడికో వెళ్ళాడు. కానీ దానిలో చాలా వివాదాస్పదమైన అంశాలు ఉండడం బట్టి అది జనాన్ని బాగా కనెక్ట్ అవ్వడం బట్టి అది బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇదే సినిమాలో బాబు యొక్క బయోపిక్లో అమరావతికి సంబంధించిన రైతులు కూడా కళాకారులతో కలిసి నటిస్తారు అని చెప్పి అని అన్నారు. దానిపైన కొంత వర్కౌట్ చేయడము ఈయన దానితోడు అమరావతి అనేది ఒక రాజధాని పురుడు పోసుకుంటున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు పడ్డ కృషి ఏంటి, చేసిన త్యాగాలు ఏంటి, దాని చుట్టూ అల్లిన ఒకనొక సంపద సృష్టి ఏంటి, ఇవన్నీ భారీ ఎత్తున రావాల్సి ఉంది. దానికి తగిన విధంగా ఇప్పుడు మీకు యాత్ర ఉంది. యాత్ర సినిమా అనేది ఆయన చేసిన గెలుపు యాత్ర. అది ఆయన ఊరికే యాత్ర కాదు, అది ఆయన ఇక మన వల్ల ఈ రాజకీయాల్లో రాణించడం వీలు కాదేమోనండి అని చెప్పి తన కేవీపీతో తన అనుభవ మిత్రుడితో అని ఆ పెయిన్ని యాజ్ చీజ్గా కళ్ళల్లో నింపుకొని గొంతులో నింపుకొని యాజ్ చీజ్గా ఆయన సరే కనీసం జనాన్న పలకరిద్దామని వెళ్ళి ఆయన సాధించిన ఒక అద్భుతమైన విజయం అనేది దానిలో ప్యాక్డ్గా ఉంది. అలాంటిది ఒక కనెక్టివ్ పాయింట్ అయినా ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు బయోపిక్ తీయాలని, అది చాలా ఇన్ఫోని మనకి తెలియదాన్ని చెప్పాలని, ఇవన్నీ చాలా ఆశయాలు ఉంటాయి. ఏదో అట వచ్చి అట వెళ్ళిపోయేదిగా ఉండకూడదు అనేది ఆలోచన. ఎందుకంటే చాలా హిస్టరీని రికార్డ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మంచి సన్నివేశాలు ఎప్పుడో ఎన్టీఆర్ కాలం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ సన్నివేశాలన్నీ గురిగుచ్చాలి, క్రోడీకరించాలి. ఆయన్ని ఎన్టీఆర్ని ఎలా నిలబెట్టాడు, మళ్ళీ ఎన్టీఆర్ని ఎలా దింపాల్సి వచ్చింది, అసలు మధ్యలో జరిగిన ధర్మబద్ధమైన పోరాటం. మొన్న ఈ మధ్య అదేంటి అన్స్టాపబుల్లో కూడా దీని మీద డిస్కషన్ వచ్చింది. ఎవరు బాబు బాలకృష్ణ వాళ్ళిద్దరూ, అది మొత్తం చరిత్రని తిరగదాల్సిన సన్నివేశం కాబట్టి అలాంటి వాటిని చాలా కేర్ఫుల్గా ఏమన్నా హ్యాండిల్ చేయడం, ఏదో ఒక కంటెంట్ బలంగా ఆకట్టుకునే విధంగా ఉండాలి. కాస్టింగ్ అన్నా ఉండాలి, స్టోరీ స్క్రీన్ ప్లే అన్నా ఉండాలి, డైరెక్షన్ అన్నా ఉండాలి. ఇందాక మనం లోకేష్ విషయంలో అనుకున్నప్పుడు లోకేష్ లాంటి అప్పటికే లోకేష్కి ఒక పొలిటికల్ ట్రాక్ రికార్డ్ రాలా. కేవలం అతను ఎమ్మెల్సీగా డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలవకుండా ఒక మంత్రి అయిన వాడిగా ముద్రపడిన లోకేష్ మీదే ఒక రాంపోతినేని, ఒక బోయపాటి సీను రేంజ్లో సినిమా తీసినప్పుడు బాబు అంటే ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు ఎంతమందో రెడ్లు వచ్చారు పోయారు, కానీ వాళ్ళందరికీ లేని ట్రాక్, వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా లేని ట్రాక్ రికార్డ్ ఈయనకే ఉంది. అత్యధిక కాలం ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఎవరో మోడీయో జ్యోతి బసు వాళ్ళు వీళ్ళు అంటే బయటికి వెళ్తే అంత పెద్ద నాయకత్వానికి తగిన మర్యాద ఇవ్వాలి అనేది ఒక డిమాండ్గా మనకు కనిపిస్తుంది. అలా వీళ్ళు చేయగలరా లేదా అనేది కూడా ఒక టాస్క్. ఇది ఏదో అలా అల్లరి చిల్లరగా తీసే ఒకనొక వ్యవహారంగా ఉండకపోవడమే కరెక్టివ్ అనేది ఆలోచన. దట్స్ ఇట్.